తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చారు. నిన్న ఆయన ఢిల్లీలో బిజీగా గడిపారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు 4000 కోట్లు, గోదావరి నదీ జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నింపే పనులకు 6000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు విడుదల చేయలేదని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు వివరించారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని, ఇందుకోసం 16,100 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ఈసారి జల్ జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన 14,068 కోట్ల రాయితీని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు సంబంధించి 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన 343 కోట్ల 27 లక్షలు ఇవ్వనున్నారు. 2021 మే నుంచి 22 మార్చి వరకు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 79 కోట్ల 9 లక్షలు విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతకుముందు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం గురించి కేంద్ర మంత్రికి వివరించారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీపైన చర్చించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాయితీని ముందుగా చెల్లించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ముగ్గురం రాష్ట్ర అవసరాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముగ్గురు మంత్రుల్ని ప్రత్యేకంగా కలవడం జరిగింది. హర్దీప్ సింగ్ గారు పెద్ద ఎత్తున మేము ఈరోజు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తా ఉన్నాం. ఆ సిలిండర్లకి సంబంధించినటువంటి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ గా ఆయిల్ కంపెనీస్ అకౌంట్ లో ముందే వేస్తామని చెప్తా ఉన్నాం. కానీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని కలెక్ట్ చేస్తా ఉన్నారు, తర్వాత వారి అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు. అట్లా కాకుండా సిలిండర్ ఇచ్చేటప్పుడే మేము వేసిన డబ్బులను కలుపుకొని కేవలం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వటమే కాదు, ఒక 10 కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాలెన్స్ కూడా అందులో ఉంచుతామని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. And discuss many issues. On behalf of our government in Telangana, we met Mr. Hardeep Puri, Petroleum Minister, Mr. C.R. Patil, Water Resources Minister, and Mr. Prahlad Joshi on various issues concerning Telangana government and what is due to us from the central government. And as far as our meetings with Priyanka ji and Rahul ji are concerned, we indicated what is the progress we have made as per the farm loan waiver and requested them to come to Telangana when we complete the farm loan waiver in about a month's time.